ఎస్పెషల్లీ మున్నేరు వాగైతే అబ్బబ్బబ్బా పబ్లిక్ను పరేషాన్ చేసింది. శ్రీరామ్ సాగర్ నిండంది లక్షల లక్షలు కూసే, ఎక్కడ చూసినా లక్షల లక్షల సముద్రములు కలిసిపోతున్నాయి. కాబట్టి ముందు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో రావడము, అంచనా వేయడము, ఇవ్వడము, ఎకరానికి 10,000 ఇవ్వడం అనేది అది తర్వాత విషయం. ముందు వాళ్ళకి తిండికి లేదురా బాబు, చచ్చిపోతుండ్రు అంటే పాపం ఆ మహిళలు ఒక్కొక్కరు పిల్లలకు పాలు లేక ఎట్లా ఏడుస్తుండ్రు, తిండి లేక పాలు లేక వాళ్ళని చూసి నాకు ఏడుపు వస్తుంది. ఈయన పొంగిలేటి మా అమ్మంతా రాకుండా తేలి పక్కలు ఎలిపెట్టి కుట్టేసి వచ్చాను. 2 వీలర్ పోయి వాడు అవసరమా 2 వీలర్ పోయి పోవడం? ఆయన పెద్ద పైలో అన్న, అది కరెక్ట్ కాదు. ముందేంటంటే మీరు నాయకత్వం వహించండి. నాయకత్వం పంపించి వాళ్ళకి ఫుడ్ ముందు పలకరియడం కాదు, వాళ్ళకి ఫుడ్ కావాలా. పలకరించి ఏమొస్తుంది? ఏం రాదు కదా. అందుకని ముందు ఫుడ్. ఆకలి ఆగదు కదా, ఏ పూట కాపట రోజు 3 పూటలు తింటాం కదా, ఆగుతుంది ఆకలి ఆగదు కదా. అదే అరేంజ్ చేయకుండా అదే మా పార్టీ అధికారంకి వచ్చాక నేను మచ్చెల వెంకరెడ్డి మాట్లాడుతాను. తెలంగాణలో కొత్తగా రాజకీయ పార్టీ పెట్టాను. అప్పుడు నేను చూపిస్తాను ఆ సంగతి. ముందు ఫస్ట్ అక్కడిక్కడ టకా ఫుడ్ ఏదో ఒక రకంగా, హెలికాప్టరు, నేవీ, ఇంకోటి ఫ్లైటు, రవాణానో, సైకిల్ మోటార్ మీదనో, బండ్ల మీదనో, కార్లో, ఏదో ఒక రకంగా ముందు ఫుడ్ ఇంపార్టెంట్. అందుకని మా పార్టీకి ఓటేసి అధికారం ఇవ్వండి. వీళ్ళంతా దద్దమ్మలు. వరద మామూలుగా లేదు, బీభత్సంగా. మున్నేరు వాగు ఎట్లుంది, కప్పల వాగు ఎట్లుంది, రాళ్ళ వాగు ఎట్లుంది, పోచంపాడు ప్రాజెక్టు ఎట్లా నీళ్ళు వస్తున్నాయి, శ్రీశైలం నీళ్ళు ఎట్లా వస్తున్నాయి, నాగార్జునసాగర్ నీళ్ళు ఎట్లా వస్తున్నాయి, ప్రకాశం బ్యారేజ్ నీళ్ళు లక్షల లక్షలు కూసెట్లు పోతున్నాయి. అలాంటప్పుడు ముందే జాగ్రత్తగా ఉండి ప్రజలు సాగకుండా ముందు జాగ్రత్త తీసుకోమంటే ఒక్కళ్ళు తీసుకోలేదు. విజయవాడ హైదరాబాద్ హైవే బంద్, పబ్లిక్ అక్కడ వాళ్ళు అక్కడే, ఇక్కడ వాళ్ళు అక్కడే. వాళ్ళకి ఏ సౌకర్యం లేదు, ఫుడ్ లేదు, మన్ను లేదు, మశానం లేదు, దొడికి ఎక్కడ పోవాలా, ఉచ్చ ఎక్కడ పోయాలా, స్నానం ఎక్కడ చేయాలా, తిండి ఎక్కడ తినాలి. కాబట్టి ముందు జాగ్రత్తగా ఉండాలి. అదే మా పార్టీకి ఓటేసి అధికారం ఏంటి చూపిస్తాం. అన్నీ ఎవ్వరు చావడానికి వీల్లేదు, ఎవ్వరు కూడా ఆకలితో మాట్లాడడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరి కడుపు నింపుతాం. మాది పేదల పార్టీ, కష్టాల పార్టీ. కాబట్టి మాకు ఓటేసి అధికారం ఇవ్వండి.